హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు సంక్రాంతికి రాబోయే సినిమాల్లో ఏ సినిమా కోసం మీరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. ఈ రోజు మనం లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది మన ఛానల్లో వస్తున్నటువంటి కొత్త సిరీస్. ఇప్పటి వరకు కూడా గేమ్ చేంజర్ సినిమాపై ఎలాంటి హైప్ అనేది లేదు ఆడియన్స్లో అండ్ ఫ్యాన్స్లో కూడా. సాంగ్స్ వచ్చిన తర్వాత కొంచెం, ఆ తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం అలాగా హైప్ అనేది పెరుగుతూ వచ్చింది. అయితే నిన్న జరిగినటువంటి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై హైప్ అనేది ట్రిపుల్ అయిందనే చెప్పాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హ్యూజ్ సక్సెస్ ని సాధించింది. దాంతో సినిమాపై హైప్ అనేది డబుల్ అయిందనే చెప్పాలి. సో సినిమా ఓపెనింగ్స్ లో ఖచ్చితంగా అత్యధిక రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అంతా కూడా భావిస్తున్నారు. మరి గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. మీరు ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ రోజు డాకు మహారాజ్ ట్రైలర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ కి వ్యూస్ అండ్ లైక్స్ అనేవి చాలా హై రేంజ్ లో వచ్చాయి. అండ్ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ గా వచ్చినటువంటి ఈ ట్రైలర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చడం మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. సినిమాపై ఉన్నటువంటి హైప్ ని ఈ ట్రైలర్ డబుల్ చేసిందనే చెప్పాలి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హ్యూజ్ సక్సెస్ ని సాధిస్తే ఓపెనింగ్స్ లో డాకు మహారాజ్ సినిమా కూడా సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయడం ఖాయం. మీరు ఎంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారో, డాకు మహారాజ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో, ఈ సినిమా ఓపెనింగ్ డే ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పటికీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధిస్తున్నటువంటి పుష్ప 2 ది రూల్ సినిమా బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి అత్యంత దగ్గరలో ఉంది. ఇప్పటికీ ట్రేడ్ లెక్కల్లో 1750 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసినటువంటి పుష్ప 2 బాహుబలి 2 పేరు మీద ఉన్నటువంటి 1810 కోట్ల గ్రాస్ ని వరలోడిగా క్రాస్ చేసి బాహుబలి 2 రికార్డ్ ని బీట్ చేస్తుందో లేదని అంతా కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాహుబలి 2 రికార్డ్స్ కి ఓవరాల్ గా బ్రేక్ చేయడానికి ఈ సినిమా అత్యంత దగ్గరలో ఉంది. మరి పుష్ప 2 సినిమా బాహుబలి 2 వరల్డ్ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో, కంప్లీట్ గా సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యేలోగా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. లేటెస్ట్ గా రేణు దేశాయ్ గారి ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్స్ అంతా కూడా అకిరానందన్ ఎంట్రీ అనేది ఎప్పుడు ఉంటుంది అని అడగ్గా రేణు దేశాయ్ గారు అది నా చేతిలో లేదంటూ, తను ఎప్పుడు హీరో అవ్వాలి అనుకుంటే అప్పుడు ఎంట్రీ ఇస్తాడు అంటూ, నేను కూడా తన ఎంట్రీ కోసం ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. మరి అకిరానందన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ సినిమా టికెట్ హైక్స్ కి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్సెస్ లో 175 రూపాయలు అండ్ సింగిల్ స్క్రీన్స్ లో 135 రూపాయలు అదనంగా పెంచుకునే సౌకర్యం కల్పించింది ఈ రెండు సినిమాలకి ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జనవరి 11 నుంచి 23 వరకు గేమ్ చేంజర్ కి, జనవరి 12 నుంచి 25 వరకు డాకు మహారాజ్ కి రోజుకి 5 షోలు వేసుకోవడానికి థియేటర్స్ అన్నిటికి పర్మిషన్ ని కన్ఫర్మ్ చేసింది. దీంతో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తాయో ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఈ టికెట్ హైక్స్ అనేవి సినిమాలకి ఏ విధంగా హెల్ప్ అవుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. 2024 సమ్మర్ అనేది ఒక్క స్టార్ హీరో ఫిల్మ్ కూడా లేకుండా మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది. ఆడియన్స్ ని ఎంతగానో డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. అయితే సమ్మర్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత జూన్ ఎండింగ్ లో వచ్చినటువంటి కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2024 లో పుష్ప 2 తర్వాత అత్యధిక వసూలు సాధించినటువంటి ఇండియన్ మూవీగా నిలిచింది కల్కి 2898 AD. అయితే ఇప్పుడు రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయినటువంటి కల్కి సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. లాంగ్ రన్ లో RRR రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. 2024 లో సీనియర్ హీరోస్ బాక్స్ ఆఫీస్ పై పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పాలి. వెంకటేష్ గారి సైందో, నాగార్జున గారి నాసామిరంగా, కమల్ హాసన్ గారి భారతీయుడు 2, రజనీకాంత్ గారి వెట్టయాన్ అండ్ లాల్ సలాం ఈ అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా నిలవగా, బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారి సినిమాలు అయితే ఒక్కటి కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు 2024 లో. అయితే ఇప్పుడు ఈ 2025 లో ప్రతి సీనియర్ హీరో దగ్గర నుండి సినిమాలు వస్తుండడం విశేషం. బాలకృష్ణ గారు డాకు మహారాజ్ తో ఆల్రెడీ సంక్రాంతికి వస్తూ ఉండగా, ఆ తర్వాత అఖండ 2 తో బాక్స్ ఆఫీస్ పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా, వెంకటేష్ గారు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇక రజనీకాంత్ గారు కూలీ సినిమాతో, కమల్ హాసన్ గారు థగ్ లైఫ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో
ఈ ఫిల్మ్స్ అన్నిట్లో మీరు ఏ ఫిల్మ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. లేటెస్ట్‌గా 'దేవర' 100 డేస్ థియేట్రికల్ రన్‌ని కంప్లీట్ చేసుకుంది. ఈ ఓటీటీ కాలంలో 100 డేస్‌ని థియేటర్స్‌లో కంప్లీట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో దీన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. 'దేవర' సినిమా మిక్స్డ్ టాక్‌తో కూడా దాదాపు 700 కోట్ల వరకు వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో 'దేవర 2' కోసం ప్రేక్షకులంతా కూడా ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో చూసారు కదా ఈరోజు టాలీవుడ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటో. వీటిల్లో మీకు ఎక్సైటింగ్ అనిపించినటువంటి మూవీ అప్డేట్ ఏంటో కింద కామెంట్ చేయండి.